డొనాల్డ్ ట్రంప్ కథ ఒక సాధారణ వ్యాపారవేత్త కథ కాదు. మాన్హాటన్లో రియల్ ఎస్టేట్ డెవలపర్గా ప్రారంభమైన ఆయన ప్రయాణం రియల్ ఎస్టేట్ నుంచి వైట్ హౌస్ వరకు చివరకు అమెరికా అధ్యక్ష పదవికి ఎలా చేరుకుంది అనేది ఎంతో ఆసక్తికరమైన విషయమే. ఆయన వ్యాపార ఆలోచనలపై తన తండ్రి ఫ్రెడ్ ట్రంప్ ప్రభావం చాలా ఎక్కువ. పెద్ద డీల్స్, బలమైన బ్రాండింగ్, ప్రత్యర్థులపై ఒత్తిడి, ముఖ్యంగా ఓటమిని అంగీకరించకపోవడం ఇవన్నీ ఆయన వ్యక్తిత్వంలో కీలకంగా మారాయి. 1980 సంవత్సరాలలో ట్రంప్ భారీ ప్రాజెక్టులు చేపట్టి తన పేరును ఒక శక్తివంతమైన బ్రాండ్గా మార్చుకున్నారు. అయితే 1990 సంవత్సరాల్లో భారీ అప్పులు, వ్యాపార సమస్యల కారణంగా ఆయన తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. కానీ అక్కడితో కథ ముగియలేదు. ది అప్రెంటిస్ అనే టెలివిజన్ షో ద్వారా ట్రంప్ తనను తాను మళ్లీ ప్రజల ముందుకు తీసుకొచ్చారు. వ్యాపారవేత్తగా మాత్రమే కాకుండా మీడియా సెలబ్రిటీగా కూడా తన ఇమేజ్ను నిర్మించుకున్నారు. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రజల్లో ఉన్న అసంతృప్తి, వ్యవస్థపై ఉన్న కోపం, మీడియా దృష్టిని తనకు అనుకూలంగా ఉపయోగించుకోవడం ద్వారా ట్రంప్ ప్రత్యేకమైన రాజకీయ శైలిని ఏర్పరుచుకున్నారు. చివరికి 2016 సంవత్సరాలలో అధ్యక్ష ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. ఒకప్పుడు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న వ్యాపారవేత్త అమెరికా 45వ అధ్యక్షుడిగా వైట్ హౌస్లోకి అడుగుపెట్టారు. అవును, అది చాలా ఆసక్తికరమైన. అందుకే ట్రంప్ జీవితాన్ని చాలా మంది ఒక కంబ్యాక్ స్టోరీగా చూస్తారు. విజయం సాధించాలనే పట్టుదల, బలమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించాలనే తపన ఇవన్నీ ఆయన ప్రయాణంలో కీలక పాత్ర పోషించాయి. అయితే ట్రంప్ కథ కేవలం విజయాల కథ కాదు. భారీ వ్యాపార సంక్షోభాలు, మీడియా పునరాగమనం, చివరకు రాజకీయ విజయం ఇవన్నీ కలిసిన ఒక అసాధారణమైన ప్రయాణం. మరి ఇదే ప్రశ్న, ట్రంప్ విజయానికి నిజమైన కారణం ఆయన వ్యాపార నైపుణ్యమా, లేక ప్రజల దృష్టిని ఆకర్షించి తన బ్రాండ్ను నిరంతరం నిర్మించుకున్న సామర్థ్యమా? సమాధానం తెలుసుకోవాలంటే ఆయన మొత్తం ప్రయాణాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ట్రంప్ కథలో ప్రతి పతనం తర్వాత మరో కొత్త పునరాగమనం కనిపిస్తుంది. అవును, అది చాలా ఆసక్తికరంగా ఉంది. అవును, అది అతని సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోను షేర్ చేయండి. అవును, మీ స్నేహితులు కూడా తెలియజేయండి. ధన్యవాదాలు.